వంకలు ఏకమవడంతో పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. విజయవాడలో రహదారులపై 3 నుండి 4 అడుగులకు పైగా నీరు నిలిచిపోయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను, ఈ రెండు ప్రభావాలు కూడా అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఆంధ్ర రాష్ట్రమే పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వరద వాతావరణం అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరూ కూడా ఈ వరద ముప్పు నుంచి ప్రజలందరినీ రక్షించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అయితే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు అధికారులందరితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి హుదూదు సమయంలో ఎటువంటి సన్నాహక చర్యలు, ఎటువంటి సన్నద్ధత చర్యలు పాటించారో అదే విధంగా కూడా ఈ వాయుగుండానికి కావచ్చు, ఈ తుఫానికి సంబంధించి పూర్తిగా అటువంటి సన్నద్ధత చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సంబంధిత జిల్లాల కలెక్టర్లకు కూడా సుమారు అంటే ఉత్తరాంధ్ర ఏదైతే తుఫాను ప్రభావితం అధికంగా ఉన్న ప్రభావిత ప్రాంతాల్లో 3 కోట్ల రూపాయలు, తక్కువగా ఉన్న ప్రాంతాలకు 2 కోట్ల రూపాయలు కూడా జిల్లా కలెక్టర్లకు కూడా ఫండ్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాత్రింబవళ్ళు కూడా వీలైతే కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా మనం ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వాలంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు అధికారులందరికీ కూడా తెలియజెప్పారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరూ కూడా నిర్విరామంగా ఘాటంగా పనిచేస్తా ఉన్నారు. దీన్ని ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తున్నాయి. గత 4 రోజుల నుంచి కూడా వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో డ్యాములు కావచ్చు, వంకలు వాగులు పూర్తిగా జలకళతో కలకలాడుతున్నాయి. మరోవైపు కొండవాళ్ళ ప్రాంతాల ప్రజలు కూడా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే ఉందో సముద్రంలో అలలు ఉధృతంగా వస్తుంటాయి, అందువల్ల మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. చందు, ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నిన్న రాత్రి నుంచి కూడా జిల్లా కలెక్టర్లందరూ కూడా పూర్తిగా సన్నద్ధత చర్యలు ప్రారంభించారు. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ అందరూ నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా సురక్షిత స్థావరాలకు, సుస్థిర స్థావరాలకు కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే ఆయా సంబంధిత శాఖలకు సంబంధించి అధికారులందరికీ కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా గిరిజన ప్రాంతాలు ఉంటాయి. ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా తీసుకుంటే అరకు, పాడేరు, లంబసింగి పరిసర ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొండవాళ్ళ ప్రాంతాలు ప్రజలు ఉంటారు. మొన్న విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ లో కొండల ప్రాంతం నివసించిన బండరాలు కూడా పడిపోయిన ఘటన అయితే చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ హిల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ హిల్ ఏరియాలో నివసించే ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవైతే ఉందో ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కొండ నుంచి ఆ వాటర్ రావడం, వాటర్ తో పాటు బండరాలు కూడా కిందన పడే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో అటు ఎవరైతే ఉన్నారో ఐటీడీఓ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, పూర్తి స్థాయిలో దగ్గరుండి ఆ సన్నద్ధ చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. ప్రజలందరినీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించకుండా పూర్తిగా నేను రాత్రి నుంచి కూడా వారందరూ కూడా అక్కడే ఉండి పనులు చేస్తున్న సందర్భం కూడా పనిచేస్తుంది. థ్యాంక్ యూ చందు. ఏమో గంధాన పట్టుకో జర పట్టుకో అక్కడికి